ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. ఈ కొత్తది సగ్గుబియ్యం హల్వా అంట. ఫస్ట్ ఒక 6 అవర్స్ పాటు సగ్గుబియ్యాన్ని నానపెట్టుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ప్యూర్‌గా గ్రైండ్ చేసుకొని మనం ఏదైతే బెల్లం యూజ్ చేస్తామో ఆ బెల్లంతో మనకి ఎంతైతే స్వీట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అంత బెల్లం యూజ్ చేసుకొని పాకం వచ్చేంత వరకు కూడా దాన్ని బాగా మరిగించుకోవాలి. పాకం వచ్చాక మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం ప్యూరీ ఉంటుందో ఆ ప్యూరీ అనేది అందులో వేసేసుకొని బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. నేనంటే నాకు తినేటప్పుడు తగులుతూ ఉండాలని కొంచెం సగ్గుబియ్యం విడిగా ఉంచుకొని మళ్ళీ వేశాను. మీకు కావాలంటే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసేసుకోవచ్చు. 10 మినిట్స్కి ఒకసారి మనం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్ నుంచి మనకు ఆ హల్వా అనేది విడిపోయి వచ్చేయాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి గీ వేసుకొని. ఇప్పుడు ఎలాగైతే ప్యాన్ నుంచి అది ఎలాగైతే విడిపోతుందో ఆ కన్సిస్టెన్సీ రావాలి. అలాగే మనం స్పూన్తో తీస్తే అది లూజ్గా ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాగా. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్కి గీ రాసుకొని దాని మీద వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మన హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. నేను అనుకున్న దానికన్నా కూడా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఫాలో ఫర్ మోర్.